శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బ్రేకింగ్ న్యూస్. నల్గొండ జిల్లాలో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం బయటపడింది. వాడపల్లి పిఎస్లో విధులు నిర్వహిస్తున్న నాగరాజుపై బాధిత మహిళ మిర్యాలగూడ పిఎస్లో ఫిర్యాదు చేసింది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళను నాగరాజు ట్రాప్ చేశాడు. 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీ కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో నెంబర్ తీసుకుని చాటింగ్ చేశాడు. తనకు కూడా విడాకులయ్యాయని, ఇద్దరం పెళ్లి చేసుకుందామని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత టాబ్లెట్లతో ఆ గర్భాన్ని కూడా తీయించాడు. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఎవరు చేసుకుంటా అన్నారు? నన్ను చేసుకుంటా అని చెప్పింది. చెప్పి నా దగ్గర తర్వాత నన్ను అదో ఇదో చెప్పి నన్ను బలవంతంగా మాట్లాడాలని పిలిచిన తర్వాత తను మంచితనంతో నాకు ఇట్లా లొంగ తీసుకుంది. అయితే నన్ను చేసుకుంటా అని చెప్పేసి, అయితే చేసుకుంటా అని చెప్పింది కదా అని నేను కూడా తనతో నాకు కూడా ఇష్టమైంది. నాకు కూడా హెల్ప్గా ఇట్లా ఉంటుంది కదా, తనకి నేను కూడా దగ్గరైనా, నేను కూడా అతనితో క్లోజ్గా మూవ్ అయినా. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను తనకి ఇక ఫోన్ చేసినా నా ఫోన్ కట్ చేస్తుండు, బ్లాక్ లిస్ట్లో పెట్టిండు, మెసేజ్లకు రిప్లై లేదు, ఏం లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఆమెకి నీకేంది, నాకు ఇట్లా మాట ఇచ్చినావు కదా, మరి నాకు ఇచ్చిన మాట ఏంది అని అనేసరికి నన్ను ఇక్కడికి రా, మిర్యాలు కూడా రమ్మని చెప్పేసి నన్ను కొట్టడం తిట్టడం ఇట్లా చేసిండు. అట్లా వాదన పెరిగింది. వాదన పెరిగిన తర్వాత అసలు ఇతను భార్యకు విడాకులు ఇచ్చిందా లేదా అన్నట్టుగా ఎంక్వైరీ చేస్తే ఇక్కడ సాగరిక పాలన కాడ చేస్తుందని చెప్పేసి నేను తను కనుక్కుందామని వచ్చిన. నిన్న వస్తే తను లీవ్ పెట్టుకుంది. ఈరోజు వచ్చి ఇట్లా అడిగిన ఏమని అతన్ని అడిగిన. అతను అడిగితే మీ వైఫ్ ఏం చేస్తుంది, ఏంది అసలు ఎందుకు విడాకులు అంటే, నాకు అతను ఏం చెప్పలేదు. అతను ఆమె నన్ను టార్చర్ పెట్టేది, నాతో ఎప్పుడు ఉండకపోయేది, ఎక్కువ వాళ్ళ అమ్మవారింటికే పోయేది, అక్కడే ఉండడానికి ఇష్టపడింది, అతనికి నేను అంటేనే ఇష్టం లేదు అని ఏమో చెప్పుకొచ్చేది. సాగరికని ఇట్లా ఈరోజు కలిసి ఇట్లా అడిగేసరికి తను ఇట్లా నాకు విడాకులేం కాలేదు ఇట్లా సంగతి తను చెప్పింది. తనను పట్టించుకోకపోవడంతో బాధితురాలు నిలదీసింది. ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని బాధితురాలు ఆరోపిస్తుంది. తనను ఫోన్లో బండ బూతులు తిట్టారని చెబుతోంది. అసలు ఏందారదు, ఏంది అసలు ఆ మాటలేంది, నాకున్న చల్లపోయి చాలనుకున్నా, నువ్వు ఏం చెప్పాలనుకున్నా నాకు చెప్పాలంటున్నా, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఎక్కడ నైట్ అంతా ఫోన్ చేసుకుంటున్నా నా ఫోన్ ఎవరన్నా తెలుసా విషయం ఇప్పుడన్నా ఉండాలి. అసలు ఏమన్నా ఎవరంటే ఇంకోసారి నా ఫోన్ చెప్తానని అసలు పరమ తెగించడాన్ని నేను చెప్తాను. ఆన్న చేయాలని దాన్ని చెప్తాను, నేను పేరు రాసే చెప్తాను. నేను ఇక్కడ ఉన్న 2 సంవత్సరాలు 18 సంవత్సరాలు పరం చేసి చెప్తున్నా.